T20 ప్రపంచ కప్ సూపర్ 8 పోరులో ఆస్ట్రేలియాను భారత్ 24 పరుగుల తేడాతో ఓడించింది. మొదట బ్యాటింగ్ చేసిన భారత్ 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 205 పరుగులు చేసింది. రోహిత్ శర్మ 41 బంతుల్లో 7 ఫోర్లు 8 సిక్స్లతో 92 రన్స్ చేశారు. దీంతో స్కోర్ బోర్డు పరుగులు తీసింది. అయితే గ్రీజ్లోకి వచ్చినప్పటి నుంచి రోహిత్ శర్మ దూకుడుగా ఆడారు. వరుస ఫోర్లు సిక్సర్లతో ఆస్ట్రేలియాను కంగారు పెట్టారు. ఆసీస్ బౌలర్స్ కు చుక్కలు చూపించారు. 19 బాల్స్ కి హాఫ్ సెంచరీ చేశాడు. ఆ తర్వాత 92 పరుగుల దగ్గర మిషెల్ స్టార్క్ బౌలింగ్ లో బౌల్డ్ అయ్యారు. ఇక విరాట్ కోహ్లీ డకౌట్ అయ్యారు. ఫస్ట్ డౌన్ లో వచ్చిన రిషబ్ పంత్ 15 పరుగులకే వెనుదిరిగారు. సూర్యకుమార్ యాదవ్ 3 సార్లు 2 సిక్స్లతో 31 పరుగులు చేసి మరోసారి స్కోర్ బోర్డును పరిగెత్తించాడు. ఆ తర్వాత క్రీజులోకి శివం దూబే 28, హార్దిక్ పాండ్యా 27 పరుగులు చేయడంతో భారత్ స్కోర్ 200 పరుగులు దాటింది. రెండు 206 పరుగుల బిగ్ టార్గెట్ తో బ్యాటింగ్ కు దిగిన ఆసీస్ తొలి ఓవర్లోనే వార్నర్ వికెట్ కోల్పోయారు. అయితే ఆ తర్వాత వచ్చిన మిషెల్ మార్ష్ 37 చేసిన టీమిండియాను కొంచెం అలర్ట్ చేశాడు. ఇక ట్రావిస్ అయితే చెలరేగిపోయాడు. 4లు 6లతో స్కోర్ బోర్డును పరుగులు పెట్టించాడు. 24 బంతులకే హాఫ్ సెంచరీ చేశాడు. ట్రావిస్ కి తోడుగా ఉన్న పార్ట్నర్లు వస్తున్నారు, కొడుతున్నారు, పోతున్నారు. కానీ ఆయన మాత్రం గ్రీజులో నిలబడిపోయాడు. దీంతో టీమిండియాకు గెలుపుపై నమ్మకం పూర్తిగా కనిపించలేదు. అయితే 17 ఓవర్లలో బూమ్రా హెడ్ను అవుట్ చేయడంతో భారత్ ఊపిరి పీల్చుకుంది. హెడ్ అప్పటికే 43 బంతులకు ఏకంగా 74 పరుగులు చేశాడు. అయితే ఆ తరువాత భారత్ బౌలర్స్ కు ఆసీస్ బ్యాటర్స్ ను కంట్రోల్ చేయడం సులభమైంది. ఆస్ట్రేలియా 20 ఓవర్లకు 7 వికెట్లు కోల్పోయి 181 పరుగులకే పరిమితమైంది. ప్రస్తుతం గ్రూప్ 1 నుంచి భారత్ సెమీస్ చేరింది. ఓటమితో ఆసీస్ సెమీస్ అవకాశాలను ఆఫ్ఘన్ పై ఆధారపడి ఉన్నాయి. ప్రస్తుతం ఆసీస్, ఆఫ్ఘనిస్తాన్ 2 పాయింట్లతో సమానంగా ఉన్నాయి. బంగ్లాదేశ్ చేతిలో ఆఫ్ఘనిస్తాన్ ఓడితేనే మెరుగైన రన్ రేట్ తో ఆస్ట్రేలియా సెమీస్ కు చేరుతుంది. ఒకవేళ ఆఫ్ఘన్ గెలిస్తే ఆసీస్ సెమీస్ ఆశలు వదులుకోవాల్సిందే.